ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్లోనే అయితే నేను ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను. అది కూడా మనకి ఏంటంటే మనం ఫంక్షన్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకుంటే చాలా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చూసేద్దామా మరి. ఇప్పుడైతే మనకి ఏంటంటే ఫేస్ ప్యాక్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి 5 ఐటమ్స్. అవి ఏంటనేది ఇప్పుడు నీకు చూపిస్తున్నాను. మనం ఫస్ట్గా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చి మనకి అంటే శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఒక శనగపిండి అనేది 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. పసుపు అనేది ఏంటంటే మనం పసుపు ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే మరి మనకి పేస్ట్ అనేది పసుపుగా కనిపించకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను పెరుగు తీసుకుంటున్నాను. నేను పెరుగు అనేది ఏంటంటే నేను హోమ్ మేడ్ తయారు చేసిన పెరుగు నేను తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి పచ్చిపాలు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి నేను తేనె తీసుకుంటున్నాను. 1 లిటిల్ డ్రాప్ తీసుకుంటున్నాను నేను. చూడండి, జస్ట్ లిటిల్ డ్రాపే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ మిశ్రమాన్ని మొత్తం మనం కలుపుకుంటున్నాము. ఇదేంటంటే మనకి మరీ థిక్గా ఉండకుండా కొంచెం పల్చగా అయితే ఉండాలి. మనకి ఏంటంటే ఫేస్ మీద మనకి అప్లై చేస్తూ ఉండాలి కదా. థిక్గా అయితే కొంచెం కష్టం అయిపోతుంది అప్లై చేసుకోవడానికి. కొంచెం మనకి పల్చగా ఉంటేనే మనకి అప్లై చేయడానికి అయితే సింపుల్గా ఉంటుంది. చూసారా కొంచెం ఎలా పల్చగా ఉందో, ఇలా మనం కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది మనకి ఫేస్కి అనేది కొంచెం మనం ఏ ప్యాక్ అయినా సరే వేసుకున్న ముందు అయితే మనం ఫేస్ అనేది క్లీనప్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ ప్యాక్ అయినా సరే అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం చల్లని వాటర్తో అయితే ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చూడండి మీ ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో. నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడైతే నేను ప్యాక్ అనేది నేనైతే రెడీ చేసుకున్నాను. చూడండి ఇలా పల్చగా ఉండాలి మనం రెడీ చేసుకునేది. ఇప్పుడు నేను అనేది ఫేస్ వాష్ అయితే నేను చేసుకున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఎంతసేపు అనేది ఉంచుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదైతే మనకి చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. మనకి వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ఎలా అనుకుంటే ఎలా అనాలి, ఇలా రుద్దుతేనే బాగుంటుంది మనకి ఫేస్ మీద. నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను ఎలా స్క్రబ్ చేస్తానో ఒకసారి చూడండి. అలా మనం చేసుకుంటేనే మనకి ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్ వస్తుంది. ఫేస్ అనేది ఏంటంటే కొంచెం ముడతలు పడకుండా అయితే ఉంటుంది. మనకి అంతా హోమ్ మేడ్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మనం నెక్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనకైతే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు ఎలా ఉంది ఏంటా అని రిజల్ట్ అనేది. ఇంకెవరైనా సరే మీ శ్రీదేవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఓకే, నేను అప్లై చేసుకున్నాను కదా. మనం ఒక 10 నిమిషాలు అయితే ఆరిన తర్వాత అయితే మనం చల్లని వాటర్ తోని ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక 10 నిమిషాలు పావుగంట తర్వాత అయితే మనం క్రీమ్ కానీ ఏమైనా సరే అప్లై చేసుకోవచ్చు. వెంటనే అప్లై చేయకూడదు. ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది. నేను వీక్లీ 3 టైమ్స్ అయితే నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. అంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ కూడా ఉంటుంది. మనకి ఏంటంటే శనగపిండి అనేటప్పటికి ఏంటంటే చాలా మందికి పడదని అనుకుంటారు. కాకపోతే మనకి కావాల్సిన ఇలా కొంచెం పెరుగు శనగపిండి కానీ, పాలు శనగపిండి కానీ అలా కలుపుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఏంటంటే మనం ఈ 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది కదా, మనకి కీరా ఉంటుంది కదా, కీరా అనే ముక్కల కోసం మనం ఈ ఐస్ మీద కూడా పెట్టుకుంటే చాలా కూలింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను కూడా చాలా టైమ్స్ అయితే ట్రై చేశాను.
మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి. 10 మినిట్స్ అయితే అయిపోయింది. నాకైతే ఆల్రెడీ మొత్తం డ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. మనం ఫేస్ వాష్ ఏంటంటే మనము ఇంకా ఓన్లీ జస్ట్ వాటర్ తోనే కడగాలి. ఇంకా మనం సోప్ అనేది ఏం పెట్టకూడదు. చూసారా, నాకు ఇందాక నేను ఫేస్ ప్యాక్ పెట్టక ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎంత నీట్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది చూడండి. ఇప్పుడైతే చూసాను ఎంత బాగుంది కదా. నాకైతే నచ్చింది, చాలా గ్లోయింగ్ గా వచ్చింది. ఇప్పుడైతే నేను జస్ట్ బింది పెట్టేసుకుంటున్నాను. ఓకే, మనకి ఏంటంటే ఇది వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకుంటే చాలా బెస్ట్ గా రిజల్ట్ వస్తుంది. 3 టైమ్స్ అయినా నో ప్రాబ్లం, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మనకైతే చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. హోమ్ మేడ్ కదా ఫేస్ ప్యాక్ అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది, ఎలా మీకు రిజల్ట్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇంకెవరైనా సరే మీ శ్రీదేవి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ కలుద్దామా. బై బై, టేక్ కేర్.